హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఝాన్సీని. ఈరోజు కాకరకాయ కర్రీ చేస్తున్నానండి. ఈ కాకరకాయ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఇది మనం రెగ్యులర్గా కాకరకాయ ఫ్రై, అలాగే కాకరకాయ పులుసు అలా చేసుకుంటాం కదా. కానీ ఇది మాత్రం అలా కాదండి. ఇది స్పెషల్గా ఉంటుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకరకాయ ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా చాలా తింటారు. చక్కగా హ్యాపీగా తింటారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా. ఒక్కసారి ఈ ప్రాసెస్తో, ఈ కాంబినేషన్తో చేయండి, చాలా బాగుంటుందండి. కాకరకాయ ఒక మెతుకు కూడా ఉంచుకుంటూ తింటారు, అంత బాగుంటుంది. కొంచెం అన్నం అయినా సరే, కొంచెం కర్రీ అయినా సరే, అన్నం మొత్తం సరిపోద్ది. దానికి ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడు నేను ఒక 4 కాకరకాయలండి ఇది ఇలా కట్ చేశాను. పొడవుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసుకొని 10 మినిట్స్ అయిన తర్వాత ఇలాగ మొత్తం వాటర్ అంతా పిండేస్తున్నాను అనమాట. ఇలా అంతా పిండేసిన తర్వాత మళ్ళీ ఆ ముక్కలు కూడా వాటర్లో కడిగేసుకోవాలన్నమాట. మనం మామూలు మంచినీళ్ళలో వేసుకొని కడిగేసుకోవాలి. చూడండి, ఇందులో నుంచి వాటర్ వచ్చింది. ఇప్పుడు ఆ ముక్కలన్నీ కూడా నీట్గా వాటర్లో కడిగేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు వేసాం కదా, అవి వేసేసుకుందాం. కాకరకాయలు, ఆనియన్స్ అలాగే టమాటాలు సేమ్ ఒకలా ఉండాలన్నమాట. కొలత అయితే సేమ్ టు సేమ్ 3 కూడా ఉండాలి. ఇవి ఇలా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుంటాను. ఇప్పుడు అలాగే చూడండి. ఇప్పుడు ఇవి ఇలా వేయించుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి, అలాగే ఆనియన్స్. మనకి కాకరకాయలు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో అంతే ఆనియన్స్, టమాటాస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారం అది వేసుకోవాలన్నమాట. ఇవి కూడా మనకి కాకరకాయ 80% మగ్గిన తర్వాత మనం ఆనియన్స్ వేసామన్నమాట. ఇప్పుడు చూడండి, మగ్గిపోయాయి కదా ఆనియన్స్ కూడా. ఇప్పుడు నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఈ ఆనియన్స్ అలాగే కాకరకాయ మొత్తం కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. అసలు ఇది కాకరకాయ కర్రీయా ఏంటి అని అంటారు ఎవరైనా సరే, అంత బాగుంటుంది. కానీ ఆనియన్స్ మాత్రం మరి ఎక్కువగానే పడతాయి కదా కాకరకాయలోకి, అందరికీ తెలిసిన విషయమే. ఇలా చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటాస్ వేసుకుందాం. టమాటా కూడా సేమ్ కొలత అనమాట. ఈ టమాటాస్ నేను ఒక 3 టమాటాలు వేస్తున్నాను. ఇవి కూడా ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆనియన్స్, టమాటాస్ అలాగే మన కాకరకాయ మొత్తం అన్నీ కలిసి మనం బాగా మగ్గించేసుకోవాలి. అసలు ఒక చుక్క వాటర్ కూడా వేయలేదండి. ఇలా మూత పెట్టుకున్నాం కదా, చూడండి ఇప్పుడు ఇలా అయ్యింది కదా. ఇప్పుడు కొంచెం బెల్లం వేస్తున్నాను. వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేను కొంచెం బెల్లం వేసాను అనమాట. అసలు ఎక్కడ కూడా వాటర్ వేయలేదు కదా. మనకి ఆనియన్స్లోని, కాకరకాయలోని అలాగే టమాటాలో వచ్చిన వాటర్తోనే మొత్తం కర్రీ అయిపోయిందనమాట. చూసారా, ఇలా అయిన తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ మనం మగ్గించుకుందాము. అయిపోయిందండి. చాలా వరకు టమాటాస్ అలాగే ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయినాయి. చూసారా, కర్రీ తినాలనిపిస్తుంది కదా. కాకరకాయ చాలా చాలా బాగుంటుందండి. ఇందులో ఒక ఇంగ్రీడియంట్ వేస్తున్నానండి, అదే ఎండు కొబ్బరి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎండు కొబ్బరి వేసుకొని చేసుకుంటే ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్, చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ కొబ్బరి వేసిన తర్వాత మళ్ళీ మనం ఒక 1 మినిట్ మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి సిమ్లో. ఇదంతా కూడా
మీడియంలో పెట్టుకోవాలన్నమాట. ఒక 1 మినిట్ మగ్గించుకున్న తర్వాత చూద్దాము, అయిపోయింది కర్రీ. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది మీరు ఇలా చేసి పెట్టారనుకోండి, ఎప్పటికీ కూడా కాకరకాయ కర్రీ అంటే ఇలాగే చేయండి అంటారు. మనం చింతపండు కూడా ఎక్కడ వేయలేదండి. ఇది టమాటాలో పులుపు కూడా ఇందులో ఉంటుంది కాబట్టి. చూసారా, కర్రీ అయిపోయిందండి. ఇంతే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఎలాగైనా సరే ట్రై చేయండి ఒకసారి. ఇలా క్లైమేట్ ఇలా ఉంటప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. వేడి చేయకుండా ఉంటుంది. బాగుంది కదా నా కర్రీ. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.